మరి దేవుని వాక్యాన్ని మాతో పంచుకోవాలా, అనేకులకి తెలియచేయాలని ఒక ఆకాంక్షతోటి, ఒక పట్టుదలతోటి, ఒక దృఢ సంకల్పంతో, బహుప్రయాసతోటి, ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువే అతని గురించి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని వినిపించాలనే ఒక ఆసక్తి అనేది సాధారణమైనది కాదు. ఎవరైనా ఏదైనా ఈ లోక సంబంధమైన విషయాల్లో ఎన్నైనా మాట్లాడుకుంటారు, కానీ దైవికంగా దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలంటే సాతానుడు సహకరించడు. అలాంటిది వాటన్నిటినీ అధిగమిస్తూ మనం దేవుని వాక్యాన్ని వినాలా, నేర్చుకోవాలా, మరి తెలిసిన వారితోటి బోధింపజేయాలా అనే ఒక గొప్ప ఆలోచనతోటి ఇక్కడ ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో నెలకొకటి చొప్పున 12 బైబిల్ తరగతులు, సెమినార్లు నిర్వహించాలని మొదటగానే సంఘమంతయు నిర్ణయించుకున్నాను. అలాగనే మరి అదే వరుస క్రమంలో ఇది 10వ వన్ డే బైబిల్ సెమినార్గా మరి నిర్వహించబడుచున్నది. ఇంకా మరి నవంబర్, డిసెంబర్ ఉన్నది. ఇంకా సంఖ్య 1 పెరుగుతుందా, 2 పెరుగుతాయా, మరి బరాబరు 12 అవుతాయా అనేది దేవుని చిత్తం ఏమైనదో మనకు తెలియదు. అయినప్పటికీ ఇదొక మరి 10వ వన్ డే బైబిల్ సెమినార్, బైబిల్ తరగతికి చేరి ఉన్న యవనస్తులు ప్రత్యేకంగా మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. రావాల్సిన వారు ఉన్నారు, ఇంకా వస్తున్నారు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 22 వరకు చదువుకుందాం. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, విఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలం అంతట్లో మీ కృపాకాంతుల తోడుగా ఉంచి మమ్మల్ని సజీవులుగా నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క ఐటిపాముల స్థానిక క్రీస్తు సంఘం ఆవరణలో మరి ప్రతి నెల జరుగుతున్న ఒకరోజు బైబిల్ తరగతి, వన్ డే బైబిల్ సెమినారు, మరి స్థానిక సంఘము సేవకులు మరి నిర్వహిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి చదవబడిన వాక్య భాగం నుండి కొద్ది నిమిషాలు మీకు వాక్యాన్ని మేము ధ్యానించనయుండగా వినుచున్న మీ ప్రియబిడ్డల్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన మంచి మనసు, హృదయాన్ని, ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇక వాక్యాన్ని విత్తబోచున నన్ను ఆత్మజ్ఞానంతో నడిపిస్తారని, మా యొక్క పాపములు, అపరాధములు మన్నించగలరని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు చెప్పవలసిన అంశాలు 2-3 నిర్ణయించుకున్నాను. అయినప్పటికీ మరి దేవుని యొక్క ఆత్మ నడిపింపు చేత మరి ఏ వాక్యం చెప్పాలా, ఏది ప్రయోజనకరమైనది, మేలుకరమైనది, నేర్చుకోదగ్గది, తెలుసుకోవలసిన అవసరత ఎంతో ఉన్నదని మరి దేవుడు నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి చదవబడిన వాక్య భాగంలో నుండి మేము ముందుంచబోయే అంశం ఏంటంటే, వందనములు ఎవరికి చెప్పాలా, కృతజ్ఞతాస్తుతులు ఎవరికి చెప్పాలి. ఆ 2 ప్రశ్నలకి సమాధానము, వందనములు మనుషులకు చెప్పాలా, కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్పాలి. అయితే ఇది 2 కలిపి చేస్తున్నారు. దేవుడు ఆయన చేసిన సృష్టి అంతటిలో కూడా చాలా క్రమంగా ఉన్నది. అర్థమైందా? దేవుడు చేసిన సృష్టి ఎక్కడ చూసినా కానీ చాలా క్రమంగా ఉన్నది. ఎక్కడ కూడా క్రమం తప్పలే. కాబట్టి మనుషులు
వారి యొక్క క్రమాన్ని తప్పుచున్నారు. దేవుడు సరిచేసుకుంటూ వస్తున్నాడు. బైబిల్ లేఖనాలు చదువుతున్నప్పుడు ఆదాము కానించి మరి క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండిపోయేంత వరకు అనేక రకాలుగా మానవులు క్రమాన్ని తప్పి జీవించారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలులు మొదట చేసిన ఆదాము మొదలుకొని నేటి క్రైస్తవులు కూడా అలాగనే కొంత క్రమాన్ని విడిచి వెళుతున్నారు. కాబట్టి ఇక్కడ వందనములు ఒకటి, రెండవది స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. వీటికి ఇంకొకటి భిన్నమైనది ఉన్నది. ప్రైజ్ ద లార్డ్ అని చెప్పుకునేవారు ఎక్కువ శాతం ఉన్నది క్రైస్తవులు. ప్రైజ్ ద లార్డ్ అనేదానికి అర్థం ఉన్నది, అంటే ప్రభువును స్తుతించుడి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సేవకులు, గొప్ప గొప్ప చదువుకున్న వారు కూడా, డాక్టర్లు, మంచి జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా డయాస్ మీదకి వచ్చి అందరికీ ప్రైజ్ ద లార్డ్ అంటారు. అది ఏ రకంగా చూసినా వ్యాకరణ ప్రకారము, గ్రామర్ ప్రకారము అది సరైంది కాదు. అది అందరికీ ప్రైజ్ ద లార్డ్ అనే మాట సరైంది కాదు. ఊరికనే ప్రైజ్ ద లార్డ్ అన్నా కానీ దానికి ఒక అర్థం ఉంది, ప్రభును స్తుతించండి. అయితే దాని గురించి నేను మాట్లాడటం లేదు. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎట్లాగే మనం అది చెప్పటం లేదు, చెప్పేవారికి మనం ఇబ్బంది పెడతలేదు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారో వారు తెలిసిన జ్ఞానం చొప్పున వారు చెప్తున్నారు. కానీ అందరికీ ప్రైజ్ ద లార్డ్ అనేది అర్ధరహితమైనది. అందరికీ అనేది తెలుగు పదము, ప్రైజ్ ద లార్డ్ దీనికి రెండిటికి పొంతన కుదరదు, కనెక్షన్ అనేది లేదు. ఒక ఇంగ్లీష్ పదమే వాడితే ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభువును స్తుతించు అని, మీకు వందనాలంటే అదొక అర్థాన్ని ఇస్తుంది, మీకు వందనాలని చెప్తారు. ఇంకొకటి నేను ప్రైజ్ ద లార్డ్ అంటే నువ్వు ప్రభువును స్తుతించు అని. నువ్వేం చెప్తున్నావు? నువ్వు ప్రైజ్ ద లార్డ్ అంటున్నావు అంటే నువ్వు కూడా ప్రభువును స్తుతించు అని అర్థం. మరి ఇలా స్తుతించేది ఎవరు అనే ఒక ప్రశ్నార్థకంగా అక్కడ మిగిలిపోతుంది. ఉదాహరణకు అన్నం తినంటే నువ్వు తిను అన్నం అంటావు, అర్థమవుతుందా? స్కూలు పో అంటే నువ్వు స్కూలు పో అంటే అర్థమవుతుందా? తండ్రి ఏం చేస్తాడు? పిల్లలు నువ్వు స్కూలు పో అంటారు, నువ్వు స్కూలు పో అంటే. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అంటే నువ్వు, వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అంటున్నారు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్ అనే మాటకు అర్థం ఉన్నది ప్రభువును స్తుతించని. కానీ వాళ్ళు అలా మళ్ళా ఎదుటి వాళ్ళు అలానే చెప్పకూడదు అన్నమాట, కానీ అలానే చెప్పుకుంటున్నారు. సరే, దాని గురించి వదిలిపెట్టేస్తున్నాను. ఇక అది కాంట్రవర్షియల్ టాపిక్. అయితే ఈ వందనములు అనే మాట సంపూర్ణంగా మనుషులకు చెప్పబడ్డది. మీరు నోట్ చేసుకోండి, మీకు తర్వాత ఇది సంపూర్ణంగా దీని రెఫరెన్స్లన్నీ కూడా మీకు క్రమంగా ఇస్తాను. ఏదో నేను చెప్పి వదిలేసేది కాదు, ఇది మీరు నేర్చుకోవాలా. నేను ఇక్కడ ఒక్కరిని చెప్తే మీరు ఎంతమంది వింటుర్రో మీరందరూ కలిసి ఎంతోమందికి చెప్పవలసిన అవసరత ఉంటుంది. ఇది నేను అనేక ప్రాంతాల్లో చెప్పుకుంటూ వస్తున్నా కానీ దాన్ని ఆచరించటం లేదు ఎవరు. ఆయన చెప్తలే అని పక్కకేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, మొట్టమొదటిగా ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనంలో ఇక్కడ వందనములంటే మనుషులకు మధ్య జరిగిన సంభాషణలో కలుసుకున్నప్పుడు, క్షేమ సమాచారం తెలుసుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ ఈ పదాలు వాడబడ్డాయి. ఆదికాండము 42వ అధ్యాయము 6వ వచనంలో ఏ విధంగా రాయబడింది నేనే చదువుతున్నాను, చూడండి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు కనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. వందనం చేసిరి అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. అంటే అక్కడ జరిగిన కథ అంతా కూడా మీకు తెలుసు అన్నమాట. యాకోబు కుమారులు కరువు వస్తే ఐగుప్తుకు వెళ్తారు. చివరికి అసలు మరి యోసేపును అన్నలు చంపాలని చూశారు, చివరిగా అమ్మేశారు. ఐగుప్తు దేశం ఫరో రాజింట్లో గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, అతన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు. చివరిగా మరి
అతన్ని గుర్తుపెట్టి అన్నలు ఏం చేశారంటే మరి మొహమాట పడ్డారు. ముఖములు నేలన మోపి అతనికి వందనము చేసి ఒకరినొకరు, ఇది ఇద్దరు మనుషులు అన్నదమ్ముల మధ్యలో జరిగినది. రెండవది చూడండి, నిర్గమకాండం 18వ అధ్యాయము 7వ వచనం. నిర్గమకాండము 18వ అధ్యాయము 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొనపోయి, అంటే మోషే తన మామని చూడడానికి వెళ్తున్నాడు. ఎదుర్కొనపోయి వందనము చేసి అతని ముద్దు పెట్టుకొనెను. వారు ఒకరి క్షేమము ఒకరు తెలుసుకొని గుడారంలోనికి వచ్చింది. అంటే బాగున్నారా, ఎప్పుడొచ్చినావు, ఇప్పుడేనా, బాగున్నారా అని అడుగుతారు, అంతే కదా. ఇక్కడ ఏంటిది, అక్కడ అన్నదమ్ములు యోసేపు ముఖం చూసినప్పుడు వందనములు చేశారు. ఇక్కడ మోషే తన మామను ఎదుర్కొనపోయి వందనం చేసి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇది ఎక్కడ జరిగింది, మనుషుల మధ్యలో జరిగింది. మూడవది, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ సౌలు రాజుకు సమూయేలు ప్రవక్తకు జరిగిన సంభాషణలో ఇక్కడ ఆ మాట కూడా రాయబడి ఉన్నది. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనము చేయుటకై బయలుదేరగా. చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది, వందనము చేయుటకు బయలుదేరగా. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనుషులు కలుసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే వందనాలు చెల్లించుకుంటున్నారు. ఓకేనా? అలాగనే మార్కు సువార్త 9వ అధ్యాయం క్రొత్త నిబంధనలో చూద్దాం. ఇక పాత నిబంధనలో ఇంకా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి క్రొత్త నిబంధనలో మార్కు సువార్త 9వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 14వ వచనం చదువుతున్నాను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అంటే యేసు ప్రభుకి ఇక్కడ వందనం చేసినట్టుగా రాయబడింది. అంటే మనుషులు కలుసుకున్నప్పుడు ఇక్కడ వందనాలు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే లూకా రాసిన సువార్తలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. జకరయ్య ఇంటిలో, అంటే 39 నుంచి చదివితే అర్థమవుతుంది. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరయ్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసింది. చాలా క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు కూడా ఉదయం లేవగానే ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటారు. నిజమవుతుందో? కాబట్టి ఒకరు కొత్తగా కనపడగానే వందనాలండి అంటాం, అంతేనా కాదు? కాబట్టి ఎక్కడ చూసినా మనుషుల మధ్యలోనే కనపడుతున్నది ఇదంతా కూడా. ఇక పౌలు గారైతే ప్రత్యేకంగా రోమీలకు రాసిన పత్రికలో చాలామందిని ప్రస్తావించి అక్కడ ఆయన వందనాలు తెలియజేసినట్లుగా రాయబడి ఉన్నది. 16వ అధ్యాయం అంతా మీరు చదివితే చాలామందిని ఇక్కడ ప్రస్తావించాడు పౌలు గారు. ఎందుకు, వారు ఏం చేశారు అంటే, మొట్టమొదటిగా 16వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే క్రీస్తు యేసునందు నా జత పని వారైన
ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. నాకు ఆంధ్ర నుంచి వేరే దూర ప్రాంతాల నుంచి ఫోన్లు చేసినప్పుడు సహోదరులు సిస్టర్ గారికి వందనాలు చెప్పండి అని అంటారు. ఆ పద్ధతి ఎలాగా నడుస్తుందంటే దీన్ని బట్టి అన్నమాట. చూడండి, అలాగని ఇక్కడ చాలామందిని పౌలు గారు ప్రస్తావించాడు. 5వ వచనంలో ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెనైటుకు వందనములు, మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఇలాగా ఒక్కొక్కరి పేర్లు ప్రస్తావిస్తూ అనేకులకి ఆయన వందనాలు తెలియచేశాడు. ఈ 16వ అధ్యాయం అంతా కూడా మీరు చూడండి. 16వ వచనంలో పవిత్రమైన ముద్దు పెట్టుకొని, అంటే ముద్దు పెట్టుకోవడం అంటే పవిత్రమైన హృదయం ఉండాలా, పవిత్రమైన మనస్సు ఉండాలా, అప్పుడే పవిత్రమైన ముద్దు వస్తుంది. అర్థమవుతుందా? ముద్దు పెట్టుకునేది అది వేరే రకంగా ఆలోచిస్తే అది అపవిత్రత. ఫారిన్ కంట్రీలలో భార్యాభర్తలు ఎటైనా వెళ్తున్నప్పుడు తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు భార్యాభర్తని ఇంట్లో వాళ్ళని విడిచి బయటికి వెళ్తున్నప్పుడు వారికి కౌగిలించుకొని ముద్దు పెట్టి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు చూడగానే ముద్దు పెడుతుంటారు. అది ఏంటిది? పవిత్ర ప్రేమ, పరిశుద్ధమైన బంధము. అర్థమవుతుందా? కాబట్టి ఆ కాలంలో అప్పుడు వారి యొక్క విధానము ఇలాంటిదన్నమాట. దీన్ని ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్ అంటే అవగాహన లోపం ఉన్నది వారికి. అంటే ముద్దు ఎట్ట పెట్టుకోవాలా అని అంటుంటారు, కానీ పవిత్రత అనే మాట ఇక్కడ వాడారు. కాబట్టి మనము ఇక్కడ అందరికి కూడా మరో పౌలు గారు వందనములు చెప్పుడి, వందనములు, వందనాలని మొత్తము తెలియజేశాడు. ఇంకా మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు ఇలా అంటున్నాడు, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్ల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్తున్నారు. అనేక వందనములు చెప్తున్నారు. అంటే ఇది చాలా ఎందుకు అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట రాయబడినది అంటే చాలా ప్రత్యేకత ఉన్నది. క్రైస్తవ యొక్క ప్రేమ సహవాసాన్ని పెంపొందించేదన్నమాట ఆ మాట. అంతేనా? అయితే క్రైస్తవులు కాని వారు నమస్తే అనుకుంటారు, బాగున్నావా అనుకుంటారు, వాళ్ళు ఇష్టం ఉంటే మాట్లాడతారు, లేకుంటే మాట్లాడరు. కానీ క్రైస్తవ ప్రేమకు గుర్తుగా ఏంటంటే కనపడగానే వందనాలు తెలియజేస్తారు. 20వ వచనంలో సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి ఇలాగా మరి పౌలు గారు అనేక సందర్భాల్లో ఆయన వందనాలు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం చదువుకున్న మూలవాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చెప్పబడ్డది. ఇక్కడ మూలవాక్యం అదే చదివి వినిపించాను మీకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనములో ఎలాగున్నదో చూడండి. ప్రతి పరిశుద్ధునికి, పరిశుద్ధులు అంటే ఎవరు? రక్షించబడిన వారేగా, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారే కదా, దేవుడి యొక్క మార్గములో, క్రీస్తు యొక్క మార్గములో నడిపించబడేవారే కదా. కాబట్టి ఇక్కడ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. ఒక కమాండ్మెంట్గా ఉన్నది, ప్రతి పరిశుద్ధునికి చెప్పాలా. ఎక్కడ వారు క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ఇంకా పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ఇలాగా పౌలు గారు మరి అనేక సందర్భాల్లో ఒక్కడించి చెప్పబడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే కొలసీలకు రాసిన పత్రికలో చూడండి 4వ అధ్యాయము 18వ వచనంలో ఇంకొక
గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ చూడండి. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నా. ఇది ఇంకొక రకంగా గట్టిగా చెప్తున్నాడు. పౌలను నేను స్వహస్తముతో అంటే నా సొంత చేతులతో నా వందనములు రాయిచున్నాను. నా బంధకములను జ్ఞాపకం చేసుకునుడి, కృప మీకు తోడైండునుగాక అని ముగింపు చేస్తున్నాడు. ఇప్పటి వరకు చూసిన సందర్భాలన్నీ కూడా మనుషులు కలుసుకున్నప్పుడు, యేసేపు తన అన్నదమ్ముళ్ళు కలుసుకున్నప్పుడు, అర్థమవుతుందా? మోషే తన మామని కలుసుకున్నప్పుడు వందనములు చెప్పాడు. అలాగనే సమూయేలు ప్రవక్త సౌలు రాజు కలుసుకున్నప్పుడు వందనములు చెప్పుకున్నారు. మరి క్రొత్త నిబంధనలో మరి జకరియా ఎలిజబెత్కు వందనాలు చెప్పారు. అలాగనే అక్కడ ఉన్న అనేకులు యేసు ప్రభుకు వందనం చేశారు. మరి పౌలు గారైతే తన సువార్త పరిచర్యలో ఎందరైతే సహకారులుగా ఉన్నారో వారి పేర్లందరూ ఒక్కొక్కరి పేరు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వారు ఇంటిలో ఉన్నవారందరినీ కూడా మరి జ్ఞాపకం చేస్తూ వారికి వందనాలు తెలియజేశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ప్రతి పరిశుద్ధునికి అన్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో నా స్వాస్థముతో వందనములు రాయిచున్నాను అన్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నది. మరి దేవునికి వందనాలు మనము చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదు. ఎవరు కూడా చెప్పలే. ఎవరు కూడా అంటే ఏ నరుడు కూడా చెప్పలే. ప్రార్థనలో చెప్పలే, మామూలుగా ఏ ప్రత్యేక సందర్భాల్లో కూడా చెప్పలే. ఒక చోట రాయబడి ఉన్నది, వారు దూరంగా ఉండి వందనము చేసిరని రాయబడ్డది ఏప్రిల్కి రాసిన పత్రికలో. అది తప్ప మరి దేవునికి ఏం చెల్లించారంటే కృతజ్ఞతాస్తులు చెల్లించారు. మనుషులకే వందనములు, దేవునికేమో కృతజ్ఞతాస్తుతులు. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుచున్నాను చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము తీసిరండి. 16వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాకు ఏం చెల్లించాలా? చూసారా ఎంత స్పష్టంగా రాయబడ్డదో? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. అలాగనే 36వ వచనంలో అదే అధ్యాయము 36వ వచనం చూడండి. 35 నుంచి, దేవా మా రక్షక మమ్మను రక్షించుము, మమ్మను చేర్చుకొనుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించునట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. అంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు వాళ్ళు. కాబట్టి ఇది ప్రత్యేకమైనది. దేవునికి ఎవరు కూడా ఎక్కడ కూడా వందనాలు చెప్పినట్లు లేదన్నమాట. మరి ఏం చెప్పారు? కృతజ్ఞతాస్తుతులు చెప్పారు, చెప్పుడి అని తెలియజేశారు. చూడండి, అలాగనే 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం.
4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. అంటే స్తుతి కింద ఫుట్నోట్లో అర్థం ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా అనేక సందర్భాల్లో రాయబడి ఉన్నది. కీర్తనకారుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రోపేరట మనవి చేసుకుంటున్నారు. చూడండి, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 8వ వచనం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయితే సమస్య అంతే ఎక్కడ ఉందంటే, ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తారు, వందనాలు కూడా తెలియచేస్తారు. కానీ వందనాల సందర్భం ఎవరి మధ్యలో జరిగింది? మనుషుల మధ్యలో జరిగింది. మరి సర్వోన్నతుడైన దేవునికి మరి ఆరంభం నుండి కూడా అందరూ ఏం చెల్లించారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. అదే 45వ కీర్తన గ్రంథంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. 17వ వచనంలో చూడండి, తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఏ కాలము? సర్వకాలం, ఎల్లప్పుడూ, ఆల్వేస్. జనులు అంటే మనమే. కాబట్టి దేవదేవునికి ఏం చెల్లించాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. ఎలా? నిత్యము, ఇంకా ఎప్పుడు అంటే సర్వకాలము. 105వ కీర్తనలో కూడా కీర్తనకారుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. ఇంకా ఎవరు ఎక్కడ చెల్లించారు అని చూస్తే ఒకసారి చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధనలో చూసినట్టయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 36వ వచనంలో యేసు ప్రభు అన్న మాటల్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 35వ వచనం చదువుచున్నాను. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చాడు. అంటే ఒక అద్భుత కార్యం జరిగినప్పుడు తండ్రి అయిన దేవుడికి యేసు ప్రభు ఒక విజ్ఞాపన చేస్తున్నాడు. చాలామంది ఉన్నారు, వారికి ఆహారం లేదు. కాబట్టి అక్కడ కొద్ది ఆహారమే ఉన్నది. 7 రొట్టెలు, కొన్ని చిన్న చేపలు ఉన్నవి. కానీ అక్కడ ఎవరికి వడ్డించారు? జనసమూహములకు వడ్డించారు. దానికంటే ముందుగా మరి యేసు ప్రభు వాటిని పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అలాగనే 26వ అధ్యాయము మత్తయి సువార్త 26వ అధ్యాయము 26
27వ వచనంలో కూడా క్రీస్తు ప్రభువే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తున్నాం. 26, 27 వచనాలు చదువుతున్నాం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి. మనం కూడా రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నప్పుడు ప్రార్థనలో ఏం చేస్తుంటాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రత్యేకంగా ఇవన్నీ కూడా దేవునితో మనము మాట్లాడుతున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన సందర్భాలు అన్నమాట. చూడండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 35వ వచనం. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎవరికి చెల్లించారు కృతజ్ఞతాస్తుతులు? దేవునికి చెల్లించారు. ఇక్కడ దేవునికి మనం ఏం చెల్లించాలనేది ప్రాముఖ్యమైనది. కృతజ్ఞతాస్తుతులు. మనుషులకు మనం ఏం చెప్తున్నామంటే వందనాలు చెప్తున్నాము. దాన్ని అటు ఇటు చేయకూడదన్నమాట. దేవుడు ఒక క్రమాన్ని చూపించాడు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి రాసి పత్రిక ఈ విషయాన్ని తెలియజేశాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయబడుచుండునట్టును బట్టి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, పాత నిబంధనలో డైరెక్టుగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ప్రార్థన చేశారు. క్రొత్త నిబంధనకు వచ్చినాక యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయడం జరుగుతున్నది. యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము జరిగినది. యేసుక్రీస్తు కూడా అనేక సందర్భాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి, అదే రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి, ఎవరికి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే ఇది ఒక క్రమాన్ని చూపిస్తుంది అన్నమాట. క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు మొదలుకొని తన శిష్యులు పౌలు గారు అనేక సందర్భాల్లో మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము చూస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుచున్నాను. మీ విషయమై మానక, అంటే ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు ఈ పత్రిక రాస్తూ ఏమంటున్నాడు? మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎవరికి చెల్లిస్తున్నారు? ఆ పదం ఉన్న చూశారా? దేవునికి ప్లస్ కృతజ్ఞతాస్తుతులు. అర్థమవుతుందా? కృతజ్ఞతాస్తుతులు ఎవరికి? దేవునికి. వందనములు ఎవరికి చెప్పుకున్నారు? మనుషులకి. అర్థమవుతుందా? పౌలు గారు అక్కడ యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని రాయబడి ఉన్నది. నిత్యము చెల్లించుడి అని, సర్వకాలం చెల్లించుడని. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అని రాయబడి ఉన్నది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడి ఉన్నది. 5వ అధ్యాయము 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి
తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎప్పుడు చెల్లించాలా? ఎల్లప్పుడూ, సర్వకాలము, నిత్యం అని చెప్పారు కదా అక్కడ. ఇక్కడ కూడా పౌలు గారు ఎఫెసులో ఉన్న సంఘానికి రాస్తూ ఎల్లప్పుడూ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఇక్కడ ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ సందర్భం మనకి స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంటుంది. మొదటి నుంచి నేను చదువుతున్న 3వ వచనం చూడండి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారైండుట చూచి, అంటే ఫిలిప్పీలో ఉన్న పరిశుద్ధుల యొక్క ప్రయాసని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అర్థమవుతుందా? వింటున్నారా? కాంటెక్స్ట్, సీక్వెన్స్, క్రమం ఎలాగో చెప్తున్నాడు పౌలు గారు. నా దేవునికి, ఇంతకుముందు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్నాడు. నా దేవునికి ఎల్లప్పుడూ సంతోషంతో నేను చేయు ప్రతి ప్రార్థనలో, అసలు విషయం ఇదండి. ప్రార్థనలో ఊరికనే మనం దేవుని కృతజ్ఞతలు అని చెప్పం కదా, థ్యాంక్ గాడ్ అంటుంటాం కదా. అయితే తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? ఇక్కడ పౌలు గారు అదేనా? నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. వందనాలు చెప్పుట తప్ప పొరపాట అని నేను అనటం లేదు, కానీ ఆ పదాన్ని ఎవరు వాడలేదని నేను చెబుతున్నాను. అర్థమవుతుందా? దేవునితో మాట్లాడుచున్నప్పుడు, పరమతండ్రితో సంభాషణ చేస్తున్నప్పుడు మనము ఆయన మహాగణుడు, మహోన్నతుడు కదా, ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు కదా. కాబట్టి మరి ఆయనని మనం మనుషులకు వందనాలు చెప్పినట్లే ఆయనని పొగిడితే వందనాలంటే స్తోత్రాలు, వందనాలు తండ్రి అని అటు ఇటు మనం మాట్లాడుచుంటాం. లేదు, అటు ఇటు మాట్లాడవద్దు, ఉన్నదే మాట్లాడాలా. దేవునితో క్రమంగా కృతజ్ఞతాస్తుతులు మాత్రమే చెల్లించాలి. వారు చేశారు అలాగా. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ పౌలు గారు ఇక్కడ కూడా కొలసీలో ఉన్న సంఘానికి అదే విషయాన్ని తెలియజేస్తున్నాడు. 3వ వచనం చదువుచున్నాను. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి ఇంకొక అడుగు ముందుకేశాడు. మొదట దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అన్నాడు, తర్వాత నా దేవునికి అన్నాడు, తర్వాత తండ్రి అయిన దేవునికి అన్నాడు. ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఏం చెప్పాడంటే, చూడండి, మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇది ఎక్కడ, ఏ సందర్భం? ప్రార్థనలో రాయబడి ఉన్న. చూడండి, మీ నిమిత్తం ప్రార్థన చేయుచు ఆ ప్రార్థనలో మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. 2వ అధ్యాయం, అదే కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. కావున మీరు ప్రభు అయిన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. కాబట్టి మనము
దేవుడు చేసిన మేలులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ మనము ఎల్లప్పుడూ ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది ప్రతి సందర్భంలో చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం అనగానే చదవాలా, కొన్ని వాక్యాలు కంఠస్థం చేయాలా. చూడండి, ఇక్కడ 3:17 ఏముంటుంది? మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినంటే మనకు మేలుకరమైనది కార్యం. అర్థమవుతుందా? మన ఇష్టం వచ్చినట్టు ఏది చేయడానికి అవకాశం లేదు. మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా, ఎవరి ద్వారా? ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ సమస్తమును ఆయన పేరట చెయ్యి. అర్థమవుతుందా? దేవునికి, తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థనలో ఎల్లప్పుడూ నిత్యము సర్వకాలము ఏం చెల్లించారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చివరిగా చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక, ఏ వాక్యం అది? దేవుని గూర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు. ఎవరు మాట్లాడుతున్నారు? పౌలు గారు తన తోటి జత పని వారితో జత చేస్తూ మాట్లాడుచున్నాడు. మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరి 5:16లో ఏమున్నదంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎవరికి చెల్లించాలా? దేవునికి, తండ్రి అయిన దేవునికి. ఎవరి ద్వారా? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఎప్పుడు? ఎల్లప్పుడూ. ఎలా? మానక, నిత్యమో, సర్వకాలమో. ఇది దేవుడు ఆజ్ఞాపించాడు తన భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, తన ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా. అర్థమవుతుందా? కాబట్టి మనము ఇప్పటివరకు వందనాలు చెప్పుకుంటున్నాం. ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా పౌలు గారు ప్రస్తావించారు. కాబట్టి మనము దాన్ని అటు ఇటు చేసి మాట్లాడకుండా దేవునికి స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనుషులు మీ అందరికీ వందనాలని చెప్తున్నాం, అంతేనా? కలుసుకున్నప్పుడల్లా పాత నిబంధనలో ఎక్కడ ఆరంభమైంది? ఏసేపు అన్నదమ్ములు కలుసుకున్నప్పుడు, మోషే తన మామయ్యను ఎదుర్కొనబోయినప్పుడు వందనములు చేశారు. సౌలు రాజు, సమూయేలు ప్రవక్త కలుసుకున్నప్పుడు వందనాలు చెప్పుకున్నారు. అర్థమైందా? ఇంకా మరి కీర్తనాకారుడు కూడా అనేక సందర్భాల్లో వందనాలు, మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసినట్లుగా మనం చూస్తున్నాం. మరి క్రొత్త నిబంధనలో మరి జకరియా ఎలిజబెత్కు వందనాలు చెప్పారు. అలాగనే పౌలు గారైతే తనకు సేవలో మరి సహకరించిన వారందరి పేర్లు ప్రస్తావిస్తూ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మరి పేరు పేరు వరుసన వందనాలు తెలియజేశారు. కొరింథీయులకు రాసిన పత్రికలో, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు తెలియజేయు. కొలసీలకు రాసిన పత్రికల్లో పౌలను నా స్వహస్తములతో వందనములు రాయిచున్నాను. కానీ దేవునికి మాత్రము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దీని గురించి మీకు ఇంకా ఏదైనా సందేహం ఉంటే, డౌట్ ఉంటే మీరు అడగండి. దేవునికి ఎవరు వందనాలు చెప్పారంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో మరి 11వ అధ్యాయంలో 13వ వచనంలో వారందరూ కూడా మరి దూరముగా ఉండి వందనము చేసిరని రాయబడి ఉన్నది. అది తప్ప ఎక్కడ దేవునికి వందనాలు చెప్పినట్లు లేదు. ఏం చెప్పినట్టు ఉన్నది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు ఉన్నది, చెల్లించవని ఉన్నది. ప్రార్థనలో ప్రత్యేకంగా పౌలు గారు ప్రార్థన చేసిండు కదా,
కాబట్టి మరి దేవునికి ఎల్లప్పుడూ మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలా, మనుషులకి వందనాలు తెలియజేయాలి. ఈ రెండు విషయాలు తారతమ్యము తెలుసుకొని విన్న మీ అందరికీ మరి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, నాకు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి స్థానిక సంఘ సేవకులకి మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ఇంతటితో